అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు కనువిప్పు. ఈ కథను రచించిన వారు రమ్య ప్రణవ్ గారు. ఇంకా కథలోకి వెళితే, అక్క, మీ పక్క అపార్ట్మెంట్ జగదాంబ అమ్మగారి ఇంట్లో ఏదో పూజ ఉందట. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండమని అడిగారు అమ్మగారు. నేను రేపు సాయంత్రం వస్తాను అక్క అని 20 సంవత్సరాల మంగ శైలజతో చెప్తుంది. అలాగే మంగ, కానీ రావటం మాత్రం మానొద్దు అని శైలజ నవ్వుతూ చెప్తుంది. అలాగే అక్క అని శైలజ పెట్టిన మిగిలిపోయిన అన్నం తీసుకుని వెళ్ళిపోతోంది మంగ. వీళ్ళ మాటలు అన్నీ వింటున్న శైలజ భర్త సతీష్ మంగ వెళ్ళిపోగానే శైలజతో, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? పని మనిషితో అక్క అని పిలిపించుకుంటావా అని అనగానే, తను నాకంటే 4 సంవత్సరాల చిన్నది అంతే అని శైలజ చెప్తుంది. సతీష్ కోపంగా, వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, రేపటి నుండి అమ్మగారు అని పిలవమని చెప్పు అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. సతీష్ చదువుకున్నవాడే, కానీ కులం, ఆస్తి, అంతస్తు, హోదా లాంటి పిచ్చి కాస్త ఎక్కువ. సతీష్ గుణం ఎరిగిన శైలజ మాత్రం మనసులో బాధపడుతూ, ఈయనలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏమో, అంత చదువుకొని అన్ని లక్షలు సంపాదించి ఏం ప్రయోజనం, మనిషికి మనిషిలా విలువ ఇవ్వనప్పుడు అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కొద్ది రోజుల కాలం గడవగా మంగ శైలజని అక్క అనే పిలవడంతో, శైలజ లేని సమయంలో సతీష్ మంగతో, ఇంకోసారి శైలజని అక్క అని, నన్ను అన్న అని పిలవకు, తను నా అమ్మగారు అని నన్ను సార్ అని పిలువు అని చాలా కటువుగా చెప్తాడు. మరుసటి రోజు నుండి మంగ అలాగే పిలుస్తోంది. ఎందుకు అలా పిలుస్తున్నావని శైలజ మంగని అడగగా, అందరినీ అలాగే పిలవమని మా అమ్మ చెప్పింది అని మంగ సమాధానం చెప్తుంది. ఈ సంగతి జరిగిన 6 నెలలకు సతీష్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. రాత్రి 11 గంటల సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కార్ స్పీడ్గా వచ్చి వెనక నుండి గుద్దేసిద్ది. బండిపై నుండి సతీష్ ఎగిరి కింద పడతాడు. హెల్మెట్ లేనిపోతుంది కారణంగా తలకు బలమైన గాయమయ్యి చాలా రక్తం పోతుంది. అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది సతీష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తన ఫోన్ నుండి శైలజకు ఫోన్ చేసి విషయం చెప్తారు. హుటాహుటిన శైలజ హాస్పిటల్కి చేరుకుంటుంది. తనకు బలమైన గాయం తగలడం వలన చాలా రక్తం పోయిందని, సతీష్ది రేర్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ప్రస్తుతానికి ఆ రక్తం దొరకడం లేదని, రక్తం దొరికినప్పుడు ఆపరేషన్ మొదలు పెడతామని డాక్టర్ చెప్తారు. రాత్రంతా సతీష్ని ఐసీయూలో ఉంచగా శైలజ తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి బ్లడ్ గురించి ఆరా తీస్తుంది. అలా ఉదయం వరకు శైలజ ప్రయత్నిస్తూనే ఉండగా అప్పటికీ బ్లడ్ దొరకదు. ఉదయం శైలజకి మంగ నుండి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే, అమ్మగారు ఎక్కడున్నారు, ఇంటికి తాళం వేసి ఉంది, నేను ఇంటికి ఎదురుగానే ఉన్నాను అంటూ చెప్తుంది మంగ. మంగ, సార్కి యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో ఉన్నాను అంటూ ఏడుస్తూ చెప్తుంది శైలజ. అయ్యో అమ్మగారు, ఏ హాస్పిటల్ అని అడగగానే శైలజ హాస్పిటల్ పేరు చెప్తుంది. 1 గంటలో మంగ హాస్పిటల్ని చేరుకోగా అప్పటికీ బ్లడ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది శైలజ. శైలజ ఫోన్ మాట్లాడడం విన్న మంగ, అమ్మగారు, మా అయ్యది అదే బ్లడ్ గ్రూప్ అట, మొన్న డాక్టర్ దగ్గరికి పోతే చెప్పిండు, మీరేం కంగారు పడకండి, మా అయ్య వచ్చి రక్తం ఇస్తాడు అని చెప్పి మంగ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మంటుంది. కొద్దిసేపట్లోనే హాస్పిటల్కి చేరుకున్న మంగ వాళ్ళ తండ్రి సతీష్కి అవసరమైనంత రక్తదానం చేస్తాడు. బ్లడ్ దొరకడంతో డాక్టర్లు సతీష్కి ఆపరేషన్ మొదలు పెడతారు. సుదీర్ఘ సమయం తర్వాత బయటికి వచ్చి, సరైన సమయంలో బ్లడ్ దొరకడం వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా మీ హస్బెండ్ ఆపరేషన్ సక్సెస్ అయింది, 24 గంటల తర్వాత స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ అన్నట్లు సతీష్కి 24 గంటల తర్వాత స్పృహ వస్తుంది. కానీ నీరసంగా ఉండడంతో ఎక్కువ మాట్లాడలేకపోతాడు. డాక్టర్లు సతీష్ని వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచాలి అని చెప్పగా, ఆ వారం రోజులు సతీష్తో శైలజ హాస్పిటల్లో ఉంటుంది. మంగనే ప్రతిరోజు వంట చేసుకుని తీసుకుని వచ్చి శైలజకు, సతీష్కి ఇస్తుంది. అలా వారం రోజులకి సతీష్ నార్మల్ అవుతాడు. మంగ వాళ్ళ తల్లిదండ్రులు సతీష్ని చూడ్డానికి వచ్చినా కూడా చాలా చులకనగా మాట్లాడతాడు వాళ్లతో. ఇది అంత గమనిస్తున్న శైలజకు సతీష్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని మనసులో మెదులుతుంది.
ఇంటికి వెళ్లే రోజు సతీషు శైలజతో బాగా కంగారు పడ్డావా బంగారం, నాకేమై అవుతుందని, నాకేం కాదు అంటూ మాట్లాడతాడు. కంగారు పడ్డాను కానీ మీ ఆరోగ్యం గురించి కాదు. నేను చెప్పే విషయం వింటే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని. ఏ విషయం శైలజ, దేని గురించి మాట్లాడుతున్నావు? మీకు యాక్సిడెంట్ అయి చాలా బ్లడ్ పోయింది. బ్లడ్ ఉంటే గానీ ఆపరేషన్ చేయలేమని డాక్టర్స్ చెప్పేశారు. మీది రేర్ గ్రూప్ అవటం వల్ల ఎంత ప్రయత్నించినా బ్లడ్ దొరకలేదు. అప్పుడే మంగనే వాళ్ళ నాన్నతో మీకు కావలసినంత బ్లడ్ ఇప్పించింది. వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, వాళ్ళ అంతస్తు ఏంటి, మన అంతస్తు ఏంటి, వాళ్ళ హోదా ఏంటి, మన హోదా ఏంటి, అలా వాళ్ళ రక్తం మీకు ఎక్కించారని తెలిస్తే నన్ను ఎక్కడ కోపడతారో అని నాకు భయం వేస్తుంది అని సతీష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటుంది శైలజ. శైలజ భావం అర్థమైన సతీష్ సిగ్గుతో తలంచుకుంటాడు. సారీ శైలజ, ఇంకెప్పుడు అలా మాట్లాడను, ఆలోచించను అని అనగానే, ఇప్పుడు మీరు ఈ ఆపద నుండి వాళ్ళ వల్ల బయటపడ్డారు కాబట్టి రియలైజ్ అయ్యారు. లేదు అంటే ఇప్పటికీ మీలో మార్పు వచ్చేది కాదు. ఇప్పటికైనా మారండి. వాళ్ళు మన కింద పని చేస్తున్నట్లు మీరు ఒకరి కింద పని చేస్తున్నట్టు వారేగా. వాళ్ళను మీరు ట్రీట్ చేస్తున్నట్టుగా మీ బాస్ మిమ్మల్ని ట్రీట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో కాస్త ఆలోచించండి. సారీ శైలజ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. మీకు కనువిప్పు కలిగితే అంతే చాలు అంటుంది శైలజ. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాక మంగ ఎప్పటిలాగానే శైలజని అక్క అని పిలవగా సతీష్ని తనని అన్న అని పిలువ అంటాడు. ఆ రోజు నుంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే నినాదాన్ని మనసులో ఉంచుకుని పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు సతీష్. సతీష్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది శైలజ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.